ప్రపంచంలో ఇప్పుడు దాకా మానవులు కట్టినటువంటి వాటిలో అతి ఎక్కువ కాలం పట్టింది, అతి ఎక్కువ ఆ, వెల కలిగింది, అతి పెద్దది, అతి దూరం నుంచి కనబడగలిగేది. ఒక అంచనా ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా మానవుడు కట్టినటువంటి కట్టడాల్లో ఇది కనబడుతుంది అని చెప్తారు. ఇది ఒక గోడ, 21,167 కిలోమీటర్లు ఉండేటువంటి ఒక గోడ. 21 కిలోమీటర్ల 21,167 కిలోమీటర్లు. దీన్ని పూర్తిగా కడటానికి 2,500 సంవత్సరాలు పట్టింది. ఇది ద గ్రేట్ చైనా వాల్ అంటారు. ఈ గోడ ఎందుకు కట్టారు అంటే, గోడ అంటే ఏదో 2 ఇటుకల మీద అలా కట్టుకుంటూ వచ్చింది అనుకోవద్దు. చాలా వెడల్పుగా ఉంటుంది. ఆ గోడ మీద గుర్రాలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళగలవు, అంత వెడల్పుగా ఉంటుంది. కొన్ని వేల బుర్జులు ఉంటాయి. బుర్జులు అంటే వాచ్ టవర్స్. ఆ గోడకి అంతంత దూరంలో, బహుశా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో కీలకమైన స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఒక బుర్జ్ ఉంటుంది ఎత్తుగా. దాని మీద సెక్యూరిటీ గార్డ్స్ కూర్చుంటారు. ఇది ఎందుకు కట్టారు అని అంటే కనుక, చైనా మీదకి ఉత్తరాన్ని నుంచి దాడి జరగకుండా ఉండటానికి, ఉత్తరాన్ని నుంచి శత్రువులు వచ్చి దాడి జరగకుండా ఉండటానికి ఆ గోడ కట్టారు. అయితే చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆ గోడ కట్టడానికి 2,500 సంవత్సరాలు పట్టింది. ఆ గోడ కట్టిన మొదటి 3 నెలల్లో, ఆ గోడ కట్టిన మొదటి 3 నెలల్లో 2 సార్లు శత్రువులు లోనికి వచ్చేశారు. అదేంటంటే, గోడ కట్టడానికి ఎంత టైం పట్టింది, శత్రువుల దగ్గర నుంచి లోనికి రాకుండా ఉండటానికే కదా. ఎలా రాగలిగారు అని అంటే, చాలా సులభంగా వచ్చేసారు గోడ కట్టిన తర్వాత. ఎలా అంటే, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్కి లంచం ఇచ్చి లోనికి వచ్చేసేయగలిగారు. సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి, ఒకటి. రెండోది, ప్రపంచంలో అతి సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళినటువంటి పడవ మనకి తెలుసు, టైటానిక్. అయితే ఈ టైటానిక్ పడవ అది కెనడా దేశం నుంచి బయలుదేరుతున్నప్పుడు, మాంట్రియల్ అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు దాన్ని ఓనర్ ఏమన్నాడంటే, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అన్నాడు. 4వ రోజునే అది మునిగిపోయింది. కానీ అది మునిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎందుకు మునిగింది, ఏంటి పొరపాటు అని దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. చేస్తే తేలిన విషయం ఏంటనంటే, ఆ పెద్ద టైటానిక్ పడవకి ఒక పక్కన వేసినటువంటి పెయింటింగ్ సరి అయినటువంటిది కాదు. ఒక పక్కన, రెండేపులు కూడా కాదు, ఒక పక్కన కొంత భాగం దానికి ఉపయోగించినటువంటి పెయింటింగ్ సరైనది కాదు. అంటే ఏంటంటే, మంచుని తట్టుకోగలిగేటువంటి ప్రూఫ్ కలిగినటువంటి పెయింటింగ్ కాదు. కాబట్టి ఆ మంచు ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ ఆ విధమైనటువంటి కాపుదల ఇవ్వలేక, ఎదురు నుంచి కాదు కానీ సైడ్ నుంచి ఐస్బర్గ్ అంటే మంచు కొండ ఢీకొనటం బట్టి పడవ మధ్యకి ఇరిగిపోయింది, నావ మధ్యకి ఇరిగిపోయింది. అందుకనే ఎక్కువ మంది చనిపోవటం జరిగింది. ఈ 2 ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా పటిష్టమైనటువంటి వాక్యాలు ఇక్కడ వింటారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఎట్లా ధ్యానం చేయాలి అని మీరు నేర్చుకుంటారు. కొంతమంది ముందుకొచ్చి చాలా భక్తిభావంతో ప్రార్థనలు కూడా చేస్తారు. ఇదేది కూడా నేను నాటకం అని నేను అనను, ఇదేది కూడా మోసపూరితం అని కూడా నేను అనను. మీరు యథార్థంగానే ప్రార్థన చేశారు. మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చి కూర్చున్నారు, నేర్చుకున్నారు. మీరు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇంకా 1-2 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే మీరు స్థిరంగా ఉండగలుగుతారా? ఎంతకాలం ఉండగలుగుతారు? మీరు స్థిరంగా పడిపోకుండా ఉండగలుగుతారా? ఎంతకాలం మీరు ఈ తీసుకున్న నిర్ణయాలకు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? అదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, దేవుడు సహాయం చేయడా?
ఇందుట్లో దేవుణ్ణి అసలు తీసుకురాదలుచుకోవట్లేదు, అస్సలు తీసుకురాదలుచుకోవట్లేదు. ఎందుకు అని అంటే మీరు తీసుకున్న నిర్ణయం, దానికి మీరు కట్టుబడాలి. దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఒక స్థాయికి మించి ఆయన సహాయం చేయడు. అదేంటి సార్, దేవుడికి కూడా పరిధులు గీస్తున్నారా? దేవుడికి నేను పరిధి గీను, దేవుడే గీసుకున్నాడు పరిధి. దేవుడు గీసుకున్న పరిధి ఏంటి సార్ అని అంటే, దేవుడు నీ చిత్తానికి విరుద్ధంగా, నీ అనుమతి లేకుండా నీకేం చేయడు ఆయన. నీ చిత్తము లేకుండా, నీ అనుమతం లేకుండా, నీ అంగీకారం లేకుండా, నీవు ఆయనతో సానుకూలంగా వ్యవహరించకుండా ఆయన ఏం చేయడు. వద్దు అని అంటే ఆయన ఆగిపోతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బాధపడతాడు, ఏడుస్తాడు, రకరకాల పద్ధతుల్లో హెచ్చరికలు ఇస్తాడు. అయినప్పటికీ నువ్వు వినకపోతే, అయినప్పటికీ నువ్వు అంగీకరించకపోతే, నువ్వు ఏమైతే చేద్దాం అనుకుంటున్నావో అదే చేయలేవు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను ఈరోజు అది చదవట్లా, నేను ఊరినే చెప్పాను. పౌలు భక్తుడు ఒక ఆత్మీయ స్థైర్యంకి వచ్చిన తర్వాత ఆయన తనకున్నటువంటి పోరాటం గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అని అంటే, నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేసేస్తున్నాను, నాలో ఉన్నటువంటి పాపపు నైజం ఆ విధంగా చేస్తుంది. ఇది ఆయన బాధతో చెప్పుకున్నటువంటి మాట. కాబట్టి మనందరిలో పోరాటం అనేది ఉంటుంది, వార్. దాన్నే పొద్దున మీకు వివరించుకుంటూ వచ్చాను. అమాలేకీలతో యుద్ధం చేయటం అని అంటే ద వార్ విదిన్ అస్, మనలో ఉండేటువంటి పోరాటం. అయితే ఈరోజు నేను చేయదలుచుకుంది ఏంటంటే, ఒక అధ్యాయం కాదు కానీ 4 అధ్యాయాలు, ఇన్ఫ్యాక్ట్ 5 అధ్యాయాలు మీతో ఒక స్టోరీ రూపంలో చదవాలి అని అనుకుంటున్నాను. అంతా చదవను, ఒక స్టోరీ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకు స్టోరీ, ఒక తండ్రి కొడుకు స్టోరీ. ఈ స్టోరీ మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే 2 కారణాలు. మనం కొన్ని అధ్యాయంగా చదవకూడదు, అధ్యాయాలన్నీ కలిపి చదవటం నేర్చుకోవాలి. ఎందుకనంటే అధ్యాయాలన్నీ కలిపి చదివితే ఒక స్టోరీ వస్తుంది. ఒక స్టోరీ, ఒక సన్నివేశం కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి జీవితం కావచ్చు. పూర్తిగా వ్యక్తి జీవితం అంతటినీ కూడా చదివేస్తే దాని నుంచి మనం పాఠం నేర్చుకోగలుగుతాం. అందుకనే మీకు ఈ మాదిరి కోసమని ఈ విధంగా నేను ధ్యానం చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందు యెహోషాపాతు అనేటువంటి రాజు, ఆయన కుమారుడైనటువంటి యెహోరాము, వీళ్ళిద్దరు గురించి మీతో కాస్త చూడాలి అనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం దాకా 4 అధ్యాయాలు యెహోషాపాతు గురించి ఉంటుంది. 1 అధ్యాయం 21వ అధ్యాయము ఆయన కొడుకు జెహోరాం అంటారు ఇంగ్లీష్లో, ఆయన గురించి ఉంటుంది. మనకి 101 వచనాలు తండ్రి గురించి ఉంటే 20 వచనాలు కుమారుడు గురించి ఉన్నది. 4 అధ్యాయాలు 101 వచనాలు ఇది తండ్రి గురించి. 19 వచనాలు 17వ అధ్యాయానికి, 34 వచనాలు 18వ అధ్యాయానికి, 11 వచనాలు 19వ అధ్యాయానికి, 37 వచనాలు 20వ అధ్యాయానికి. ఇవి 101 వచనాలు తండ్రి గురించి, యెహోషాపాతు గురించి. 20 వచనాలు 21వ అధ్యాయంలో మనకి తన కుమారుడైనటువంటి యెహోరాము గురించి ఉంటుంది. సో వీళ్ళిద్దరి జీవితాలు మనము ఈరోజు ఒక మోడల్గా చూడటానికి మీ ముందు పెడుతున్నాను. జాగ్రత్త వినండి. ఈ మోడల్ దేవుడు మనకి ఎందుకు పెట్టాడు? యెహోషాపాతు గురించి 4 అధ్యాయాలు ఎందుకు రాసుకుంటూ వచ్చాడు? యోధా రాజులలో 3 రాజుల గురించి ఎక్కువ వివరణ ఇవ్వటం జరిగింది. హిజ్కియా, యెహోషాపాతు, హోషియా, వీళ్ళ 3 గురించే ఎక్కువ వివరణ ఇవ్వడం జరిగింది. 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఈ విధంగా ఇచ్చింది 3 రాజుల గురించే. యూదాని పరిపాలించినటువంటి 3 రాజుల గురించే ఇచ్చారు. వీళ్ళ 3 రాజుల గురించి పాజిటివ్గా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. పాజిటివ్గా అంటే వాళ్ళది ఉన్నట్లుగా స్వీకరించి నేర్చుకోవాల్సింది కొంత ఉంది. అందుకనే వీళ్ళ 3 గురించి ఎక్కువ రాశారు. అయితే యెహోషాపాతు చాలా మంచి రాజు,
చాలా మంచి రాజు. ఆయన గురించి మీరు చదువుతూ ఉంటే ఇంత మంచి రాజు ఎందుకు ఇలా అయిపోయాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. చాలా గొప్ప రాజు, దేవుడు కోపగించుకున్నాడు ఆ రాజుని. చాలా మంచి రాజు, దేవుడు ఇష్టపడలేదు. చివరకు వచ్చేటప్పటికి దేవుడు తిట్టించాడు వేరు ప్రవక్తల్ని పంపించి. ఎందుకనంటే ఒక మాట మేము ముందు పెడతాను, అది ఆయన జీవితంలో ప్రవేశించింది. ఏంటనంటే కాంప్రమైజ్ అంటే రాజీ పడటం. రాజీ పడటం అంటే రైట్ అబౌట్ టర్న్ తిరగటం కాదు. అంటే రాజీ పడటం అంటే ఇలా తిరగటం కాదు. రాజీ పడటం అంటే ఇలా వెళ్ళాల్సింది కొంచెం ఇలా తిరగటం, అది రాజీ పడటం అనేది పూర్తిగా ఎవరికి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్లు ఉండదు, అస్సలు ఉండదు. రాజీ పడినట్లు నీకొక్కడికే తెలుస్తుంది, ఇంకెవరికీ తెలియదు. నువ్వు ఉండాల్సినటువంటి మార్గములో లేవని ఎలా ఉంటుందంటే, రాజీ పడిన రోజు కూడా మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నించి, ఏ బాబు ఈరోజు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుకున్నావా అంటే చదువుకున్నాను అంటావు. నువ్వు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పావు. నువ్వు ముందు అరగంట సేపు దేవుని వాక్యం చదువుకుంటాను అన్నప్పుడు ఏం జవాబు ఇచ్చావో ఈరోజు కూడా అదే జవాబు చెప్పావు. ఆ రోజు బైబిల్ చదివావు, ఈరోజు బైబిల్ చదివావు. కానీ రాజీ పడినప్పుడు అరగంట సేపు బైబిల్ చదవలా, 10 నిమిషాలే చదివావు. ఎవరికీ తెలియదు. అది నువ్వు డీవియేట్ అయినట్లు ఎవరికీ తెలియదు. నువ్వు అనుకున్న మార్గం నుంచి కొంచెం పక్కకు వచ్చినట్లు ఎవరికీ తెలియదు, నీకొక్కరికే తెలుసు. ఒకవేళ చాలా క్లోజ్గా ఎవరైనా ఎట్లాగా దేవుని వాక్యం బాగా చదువుకున్నావా అని కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళారనుకో, నీతో నువ్వు ఆర్గ్యూ చేసుకుంటాను. నిన్న బాగా చదివాను, మొన్న బాగా చదివాను, కానీ ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు లెగుద్దాం అనుకున్న టైంలో నేను లెగవలేదు, ఈరోజు అమ్మ పని చెప్పింది, ఈరోజు నాన్న వర్క్ ఇచ్చాడు, ఈరోజు క్లాస్లో వర్క్ ఉంది, ఈరోజు అది ఇది, కాబట్టి 10 నిమిషాలు చదివాను. దేవుడు హంటర్ పట్టుకుంటాడా? దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉంటాడా? నేను చదివాను కదా, దేవుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. నీతో నీవు ఆర్గ్యూ చేసుకుంటావు. బట్ యు హ్యావ్ కాంప్రమైజ్డ్. కాంప్రమైజ్ అలా స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో. ఈరోజు అరగంట చదవాల్సింది 15 నిమిషాలు చదివావు, 2 రోజుల తర్వాత 5 నిమిషాలు చదువుతావు, ఆ తర్వాత బైబిల్ కూడా చదవు. కాంప్రమైజ్. నువ్వు ఒక్కసారిగా ఈ విధంగా తిరగవు. ఇట్ టేక్స్ 10 steps టు కమ్ టు దట్ డైరెక్షన్. 10 మెట్లు 10 డైరెక్షన్లు మారిస్తే అప్పుడు మాత్రమే ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఈ మార్పు చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా గుర్తించలేరు. నువ్వు కూడా మామూలుగా ఉండిపోతావు. ఎంత చక్కగా ఒకప్పుడు దేవునితో చక్కగా విశ్వాస సహవాసంలో ఉన్న వ్యక్తివి ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తావు, కానీ అలాగ నెమ్మదిగా జారిపోతావు. దానిని కాంప్రమైజ్ అంటారు, దాన్ని రాజీ పడిపోతాం అంటారు. A.W. టోజర్ 21వ శతాబ్దంలో ఆదిలో 20వ శతాబ్దపు ఆదిలో అతి గొప్ప బైబిల్ టీచర్ అని ఆయనకి పేరుంది. అతి గొప్ప బైబిల్ టీచర్ అని. ఆయన పుస్తకాలు తెలుగులోకి కొన్ని అనువదించారు. A.W. టోజర్. ఎక్కడైనా A.W. టోజర్ అన్న పేరు కలిగిన పుస్తకం దొరికితే ఏ మాత్రం సంకోచించకుండా కొనేసుకొని చదివేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి బైబిల్ టీచర్ ఆయన, గొప్ప బైబిల్ బోధకుడు. ఆయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఆయనంటే కొంతమందికి ఇష్టం ఉండదు, ఎందుకనంటే మొహమాటం లేకుండా మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు. బైబిల్లో ఏమైతే ఉందో దాన్నే ప్రచురిస్తాడు. ప్రజలని మెప్పించాలని ఆయన ఎప్పుడు మాట్లాడు. అందుకనే ఆయనంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ no better than a non-Christian. A compromised Christian is no better than a non-Christian. రాజీ పడినటువంటి క్రైస్తవుడు క్రైస్తవేతరుడి కంటే పెద్ద గొప్పోడేం కాదు, క్రైస్తవేతరుడి కంటే పెద్ద వ్యత్యాసం కలిగిన వాడు కాదు, క్రైస్తవేతరుడి కంటే మంచోడేం కాదు. రాజీ పడిన క్రైస్తవుడు క్రైస్తవేతరుడి కంటే మంచోడేమీ కాదు, ఇద్దరు ఒకటే. ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎ నాన్ క్రిస్టియన్.
రాజీ పడినటువంటి క్రైస్తవుడు క్రైస్తవేతరులతో సమానం అని చెప్తారు. సరే, ఈ యెహోషాపాతు అనే రాజుగారి గురించి బైబిల్లో 2 చోట్ల ప్రస్తావించాడు. మొదటి రాజులు 22వ అధ్యాయం. నేను ఈరోజు చాలా పెద్ద ప్రసంగం చేద్దాం అనుకున్నా, చాలా లేట్ అయిపోయింది కాబట్టి చాలా చిన్నది చేసేస్తాను. కాకపోతే మీకు రిఫరెన్స్లు ఇస్తాను, స్టోరీ లెక్కన చదువుకుంటే వెళ్ళిపోండి. ఏ అధ్యాయంలో ఏముంటుందో మీకు చెప్పేస్తాను. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మీరు చదువుకోగలిగితే మీరు చాలా పాఠాలు నేర్చుకుంటారు. కీలకమైనటువంటి పాయింట్స్ మాత్రం కొన్ని మీకు చెప్తాను అంతే. మీరు ఇది నాది 3rd మెసేజ్ కదా. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం అంతా మనకి ఉంటుంది. యెహోషాపాతు ఆష అనేటువంటి రాజుగారి యొక్క కొడుకు. 35 సంవత్సరాలప్పుడు ఆయన యోధా దేశానికి రాజయ్యాడు. 25 సంవత్సరాలు పరిపాలించి ఆయన చచ్చిపోయాడు. అంటే 60 ఏళ్ళకి ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు 32 ఏళ్ళకి రాజయ్యాడు. 8 ఏళ్ళు పరిపాలించి చచ్చిపోయాడు. అంటే 40 ఏళ్ళకి ఆయన చచ్చిపోయాడు. ఊరినే లైఫ్ స్టోరీ అంతా మీకు చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 17వ అధ్యాయం తీయండి. అక్కడక్కడ కొన్ని వచనాలు మనకి చూడటానికి ప్రయత్నం చేద్దాం. రాజీ పడినటువంటి యెహోషాపాతు యొక్క పాజిటివ్ లైఫ్ చూడాలంటే 17వ అధ్యాయంలో చూడాలి. రాజీ పడిపోయినటువంటి యెహోషాపాతు ఎందుకు రాజీ పడ్డాడు తర్వాత విషయం, అసలు ఆయన జీవితం ఎలాంటిది, ఆయన ఎలాంటోడు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక 17వ వచనం కనుక మనకి చదివితే అర్థమైపోతుంది. 17వ వచనంలో యెహోషాపాతు గురించి 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, హీ ఈజ్ వెరీ స్పిరిచువల్. ఆయన చాలా ఆత్మీయమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. హీ ఈజ్ వెరీ స్పిరిచువల్. రెండోది ఏంటనంటే కనుక ఆయన మంచి నిర్ణయాలు తీసుకొని అందరినీ కూడా స్పిరిచువల్ లెవెల్లో పెంచాడు. తన రాజ్యం అంతటిని కూడా స్పిరిచువల్ లెవెల్లో పెంచాడు. మూడోది, దేవుడు అతన్ని చాలా స్ట్రాంగ్గా చేశాడు. 3 విషయాలు చెప్పాను కదా. నేను కొన్ని వచనాలు చదువుతాను 17వ అధ్యాయంలో. మీకు యెహోషాపాతు గురించి ఒక రఫ్ ఐడియా వస్తుంది, యెహోషాపాతు ఎలాంటోడు అని. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలీలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోను ప్రాకార పురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆస పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలీలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలు నుండి తీసివేసెను. ఈ 6 వచనాలు చదివితే మనకి యోధా గురించి ఒక ప్రొఫైల్ వచ్చేస్తుంది. ఒక ప్రొఫైల్ అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అతని క్యారెక్టర్ ఎలాంటిది, దేవుడు తన పితరులతో ఏ విధంగా నడవమని చెప్పాడో ఇందుట్లో దావీదుని మెన్షన్ చేశాడు. దావీదు ఆరంభ దినాలు, ఎందుకంటే దావీదు లేటర్ డేస్లో పడిపోయాడు 1-2 సార్లు, ఇన్ఫ్యాక్ట్ 4 సార్లు పడిపోయాడు దావీదు. చివరి దినాల్లో 4 సార్లు పడిపోయాడు. పడిపోకముందు దేవుని యొక్క హృదయానుసారుడుగా ఎలా ఉన్నాడో యెహోషాపాతు అలా జీవించాడంట. అతని గురించి ఇచ్చినటువంటి మార్గం ఇది. కాబట్టి మీరు ఇప్పుడు చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని పొద్దున్నే లేచి చదువుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు కాస్త ఖాళీ దొరికితే చాలు దేవుని వాక్యాన్ని ఆలోచించాలని, ఆరాధించాలని, నా విశ్వాసులతో కలిసి మాట్లాడుకోవాలని ఆ విధమైనటువంటి తృష్ణ మీకుంటూ ఉండొచ్చు. వండర్ఫుల్. యెహోషాపాతు అలాంటోడే.
అంతేకాకుండా ఆయన స్పిరిచువల్లే కాకుండా తన రాజ్యాన్ని స్ట్రాంగ్గా చేశాడు. తన రాజ్యాన్ని స్ట్రాంగ్గా చేశాడంటే చుట్టూ కూడా ప్రాకారాలు పెట్టుకున్నాడు. ఎవడు కూడా తన దగ్గరికి రాకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. అంతేకాకుండా దేవుడు సెక్యూరిటీని ఇచ్చాడు. అందుకనే 3 పదాలు ఉపయోగించాను. హీ ఈజ్ స్పిరిచువల్, హీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హీ హ్యాడ్ సెక్యూరిటీ. ఎవరి సెక్యూరిటీ? దేవుడు అతన్ని భద్రపరిచాడు. దేవుడు ఎందుకు భద్రపరిచాడు? దేవుడు ఎంపిక చేసిన మార్గములోనే వెళ్ళాడు. దేవుడు ఆలోచించిన విధంగానే వ్యవహరించాడు. హీ ఈజ్ పర్ఫెక్ట్. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు, మనము 7వ వచనం నుంచి 9వ వచనం దాకా, ఇక నుంచి నేను చదవను, 7వ వచనం నుంచి 9వ వచనం దాకా చదివితే 2 రకాల మనుషుల్ని తన పబ్లిక్లోకి పంపించాడు. ఎవరు ఆ 2 రకాలంటే అఫీషియల్స్, నాయకుల్ని పంపించాడు. రెండోది లేవీల్ని పంపించాడు. పేర్లు కూడా రాశాడు. నాయకుల్ని పంపించాడు, లేవీల్ని పంపించాడు. ఇప్పుడు చదువుతూ ఉండొద్దు, ఎందుకంటే మీరు చదివిన తర్వాత తలపైకి ఎత్తిన తర్వాత నేను ఎక్కడికో వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాడని మళ్ళీ బుర్రగొక్కుంటారు. జస్ట్ గుర్తు పెట్టుకోండి, 7 నుంచి మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, అందుకనే నేను ఆ విధంగా మాట్లాడేస్తాను. ఈడెవడో నా బుర్రలో దూరినట్లున్నాడు అని అనిపించవచ్చు, నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చదవద్దు. 7 నుంచి 9 దాకా ఆయన 2 పంపించాడు. అఫీషియల్స్ని పంపించాడు, నాయకుల్ని, లేవీల్ని పంపించాడు. పేర్లు కూడా రాశాడు. వాళ్ళకి ఏమని చెప్పాడంటే, రే మీరు జాగ్రత్తగా అందరికీ బోధించండి, ధర్మశాస్త్రము బోధించండి, స్క్రిప్చర్ బోధించండి, లేఖనాలు బోధించండి, వాళ్ళు యథార్థంగా ఉండాలని బోధించండి, అన్యాయంగా ఉండకూడదని మీరు చెప్పండి అని ఆయన పంపించాడు. ఇది ఆయన చేసిన పని. 7 నుంచి 9 దాకా. 10వ వచనం నుంచి మనము చివరి దాకా చూసినట్లయితే ఆయన చేసిందంటే చుట్టూ రాజ్యాలకి సెక్యూరిటీని పెట్టుకుంటూ వచ్చాడు. దేవుడు ఆయనకి సెక్యూరిటీని ఇచ్చాడు, తాను రాజుగా తన రాజ్యానికి సెక్యూరిటీని ఇచ్చాడు. కాబట్టి ఈ 19 వచనాల్లో, 17వ అధ్యాయంలో 19 వచనాల్లో వీ హ్యావ్ గుడ్ యెహోషాపాత్. చాలా మంచి యెహోషాపాత్ ఉన్నాడు. దేవుడు యెహోషాపాత్ స్టోరీని ఎందుకు పెట్టాడంటే, ఈయన మంచోడు, చాలా గొప్పోడు, చాలా ఆత్మీయుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, నా హృదయానుసారుడైనటువంటి దావీదులాగా వ్యవహరించినటువంటి వాడు, దిస్ ఈజ్ యెహోషాపాత్ అని దేవుడు ఇంట్రొడక్షన్ ఇప్పించాడు మనకి. ఇప్పుడు చూద్దాం, 18వ వచనంలోకి వద్దాం. లెట్స్ కమ్ టు 18th verse. 18th verseలో తనకి ఈ రాజీ పడటం, కాంప్రమైజ్ అవ్వటం అనేది అది ఒక కెటాస్ట్రాఫిక్గా వచ్చింది, సడన్గా వచ్చింది. అర్థమైందా? అది ప్రీ ప్లాన్డ్గా రాలేదు. గుర్తుపెట్టుకోండి, రాజీ పడటం అనేది ప్లాన్డ్గా చేసేది కాదు, ఆలోచించి చేసేది కాదు, గబుక్కున చేసేది. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటారు. ఆ మూమెంట్లో నాకేం చేయాలో తెలియక ఆ మాట అనేసాను, ఆ మూమెంట్లో నాకేం చేయాలో తెలియక అటు వెళ్ళిపోయాను, ఆ మూమెంట్లో నాకు ఎటెల్లాలో తెలియక అలా చేసేసాను. దాట్ ఈజ్ కాల్డ్ కాంప్రమైజ్. గుర్తుపెట్టుకోండి, రాజీ పడటం అనేది ఊహించని పద్ధతుల్లో జరుగుద్ది. టైటానిక్ పడవ అంతా బాగా చేశారు, ఒక ముక్క పెయింట్ ఏదో అదే ఎరగొట్టింది. చైనా వాళ్ళు 21,000 కిలోమీటర్లు కట్టారు, కానీ సెక్యూరిటీ వాళ్ళకి నేర్పించాల్సిన పాఠాలు నేర్పించలేదు. అదే వాళ్ళకి సమస్య తీసుకొచ్చి పెట్టింది. నువ్వు అన్ని ఏరియాల్లో బాగుండి ఉండొచ్చు, దేర్ ఈజ్ వన్ ఏరియా దట్ ఈస్ అన్గార్డెడ్, దాన్ని భద్రపరచుకోలేదు. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ చిన్న సన్నివేశంలో యు ఆర్ పుట్ అండర్ స్ట్రెస్. ఒత్తిడి నీ మీదకి వచ్చింది. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నువ్వు రాజీ పడిపోతావు. చూద్దాం ఏం చేశాడు. అయితే 18వ అధ్యాయంలోకి వెళ్ళకముందు మీకు లిటిల్ బిట్ ఆఫ్ జాగ్రఫీ చెప్పాలి. కొంచెం భౌగోళిక చెప్పాలి, కొంచెం పాలిటిక్స్ మీకు చెప్పాలి. ఏంటనంటే, ఇస్రాయేల్ అనేది ఒక పెద్ద దేశంగా ఉండేది. 12 గోత్రాలు కలిగిన ఇస్రాయేల్ అనేది ఒక పెద్ద దేశంగా ఉండేది. పెద్ద దేశం అంటే మరీ పెద్దదేం కాదు, మన ఈస్ట్ గోదావరి అంత ఉంటుంది అంతే. అర్థమైందా? అది ఇస్రాయేల్ దేశం ఒరిజినల్గా. దానికి 12 గోత్రాలు. అర్థమైందా? ఈ 12 గోత్రాల ఇస్రాయేల్ దేశాన్ని 3 రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 40 ఏళ్ళు పరిపాలించారు. ఒక్కొక్కళ్ళు. మొదట సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్ 120 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళు. 1050 నుంచి వాటి తన చావుతో
ఇస్రాయెల్ రాజ్యం రెండు ముక్కలైపోయింది. ఆంధ్ర తెలంగాణ లాగా రెండు ముక్కలైపోయింది. దీనికి ఒరిజినల్ పేరేంటి? ఆంధ్రప్రదేశ్. ఒరిజినల్ పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ అయితే రెండు ముక్కలైతే ఒక ముక్కకు ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంది, అది మనకి ఇక్కడున్న వాళ్ళకి. రెండోది తెలంగాణ అని పేరు వచ్చింది. అదేవిధంగా ఇస్రాయెల్ దేశం రెండు ముక్కలైపోయింది. ఆ రెండు ముక్కల్లో ఒక ముక్క 10 గోత్రాలకు చెందింది, దానికి ఇస్రాయేలు అని పేరుంది. కానీ అంతకంటే చాలా చిన్నది ఒక రాజ్యం ఉన్నది, దాన్ని యోధా అని అన్నారు. మీకు క్లారిటీ వచ్చింది కదా? ఇస్రాయెల్ దేశం ఉత్తరాన్ని ఉంటుంది, యోధా కింద ఉంటుంది. భౌగోళికం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మొదటి 3 వచనాల్లోనే మీకు అర్థమైపోద్ది అనమాట. అందుకని చెప్తున్నా, యోధా కింద ఉన్నది అంటే యెహోషాపాతు అంటే మ్యాప్ చూస్తే కింద ఉండేవాడు. కింద ఉన్నాడు అంటే గొయ్యి తవ్వుకొని ఉన్నాడు అనుకోవద్దు, అంటే మ్యాప్ ఎలా చూస్తాం కదా, అందుకని చెప్తున్నా. ఆయన కింద ఉండేవాడు, సౌత్ దక్షిణాన్ని ఉండేవాడు. ఇస్రాయెల్ దేశం నార్త్ ఉండేది. ఈ దక్షిణాన్ని ఉన్నటువంటి యోధా దేశానికి రాజధాని యెరూషలేము, ఉత్తరాన్ని ఉన్నటువంటి ఇస్రాయేల్కి రాజధాని సమరయ. ఈ ఊరిని జస్ట్ భౌగోళికం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా. అయితే ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అప్పట్లో ఆహాబు. అదే టైంలో యెహోషాపాతు పరిపాలిస్తున్నాడు. ఆహాబు చాలా దరిద్రమైనవాడు. ఎందుకు ఆహాబు దరిద్రమైనవాడు అంటే, ఆయనకి పక్క దేశపు రాజుగారి కుమార్తె నచ్చింది, ఆమె పేరు జెజబెల్. ఆమెను తెచ్చిపెట్టుకున్నాడు. ఈ జెజబెల్ వచ్చేటప్పుడు ఒక్కతే రాలా, ఆమె వచ్చేటప్పుడు దేవతలను తెచ్చుకుంది. దేవతను ఒక్కదాన్నే తీసుకురాలా, బొమ్మలను ఒక్కదాన్నే తీసుకురాలా. ఆ దేవతలకి ఎలా పూజలు చేయాలని కొంతమంది పూజారుల్ని, కొంతమంది ప్రవక్తల్ని తెచ్చిపెట్టుకుంది. దేవుణ్ణి తెచ్చింది, అషేరా అనే దేవతని తెచ్చిపెట్టుకుంది. ఇది జెజబెల్ తెచ్చుకున్నటువంటి పని. అయితే ఆహాబు జెజబెల్ని ప్రేమించాడు కాబట్టి, జెజబెల్కి వ్యతిరేకించలేడు కాబట్టి, ఆయన కూడా సరే ఇక్కడ గుడి కట్టుకోండి, సరే ఇక్కడ గుడి కట్టుకోండి, సరే ఇక్కడ గుడి కట్టుకోండి అంటే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా బయలు దేవతలకు గుళ్ళు కట్టేశారు. ఇది పరిస్థితి. కానీ యెహోషాపాతు మాత్రం యోధా దేశంలో ఎక్కడైనా సరే వేరే వాళ్ళకి గుళ్ళు కడితే అవి పగలగొట్టేశాడు. ఇది 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మీకు ఒక పిక్చర్ ఇస్తా ఉన్నాను. అయితే 18వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి వచనం, తనకు అంటే ఎవరు? యెహోషాపాతుకి తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అంటే చాలా ఘనత వచ్చేసింది, చాలా ఉన్నత స్థాయికి వచ్చేసాడు, అధికంగా తనకి సెక్యూరిటీ వచ్చేసింది, అధికంగా లెవెల్లో పెరిగిపోయాడు. ఏం జరిగిందో చూడండి. యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆహాబుతో వియ్యముంది. వియ్యం అందటం అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆహాబు చాలా కుయుక్తిగా యెహోషాపాతు మీదకి వచ్చాడు. కుయుక్తిగా వచ్చాడు అని అంటానికి ఎలా అంటే, ఆయన గన్ను పట్టుకొని రాలేదు, ఆయన కత్తి పట్టుకొని రాలేదు, ఆయన డాలు అవి పట్టుకొని రాలేదు, ఆయన గుర్రం మీద రే చూసుకుందాం అని రాలేదు. ఆయన దండలు పట్టుకొని వచ్చాడు, పువ్వులు పట్టుకొని వచ్చాడు, కాయలు పట్టుకొని వచ్చాడు, స్వీట్లు పట్టుకొని వచ్చాడు, ఆయన తెల్ల జెండా పట్టుకొని వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ రాజు ఇలాగొచ్చాడు కదా అని రండి సార్ అంటే కౌగిలించేసుకున్నాడు యెహోషాపాతు, ఆహాబు. ఇద్దరు కౌగిలించుకోవటం తప్పేం కాదు, పలకరించుకోవటం తప్పేం కాదు. ఎదురు బదురు కూర్చొని ఉంటే ఆహాబు యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. ఆహాబు యెహోషాపాతు గురించి ఆలోచించాడు. అబ్బా, ఇంత సెక్యూరిటీ కలిగినటువంటి రాజ్యం, ఇంత శక్తివంతమైనటువంటి సైన్యం, ఇంత మంచి రాజు, దేవునితో చక్కటి సంబంధం కలిగినటువంటి రాజు, వీడితో నేను యుద్ధం చేస్తే నేను ముక్కలైపోతా, వీడితో యుద్ధం చేస్తే నేను గెలవలేను, వీడు నా మీద ఎప్పుడైనా యుద్ధం చేస్తే నన్ను తుచ్చంగా చేసేస్తాడు, కాబట్టి వీడితో ఒక్క పని చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఏమంటే, రాజుగారు చెప్పండి సార్, మీరు పెద్ద దేశానికి రాజు, నేనేదో చిన్న దేశానికి రాజు. అది కాదండి, ఈ రాజైనా మీరు గొప్ప రాజు అండి. మీ యొక్క పేర్లు మా దేశమంతా వినబడుతుందండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మా వాళ్ళంతా కూడా గౌరవిస్తున్నారండి. మీరు చేసినటువంటి పనులు మా వాళ్ళందరికీ కూడా ఎంతో ఎంతో ఇష్టంగా అనిపించిందండి. అందుకే మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాం. చాలా వందనాలండి. ఏమండి, ఎంత మంచి రాజు మీ కొడుకులు ఇంకెంత మంచి వాళ్ళు అండి. అవునండి, చాలా థ్యాంక్స్ అండి.
చాలా థ్యాంక్స్. ఏమంటే ఇంత మంచి రాజు, మీ కొడుకులు ఇంత మంచివాళ్ళు కదా, నీ పెద్ద కొడుకుని నా కూతురికి ఇచ్చి చేసుకోవాలని ఆశగా ఉందండి అని అంటే మనోడు ఉబ్బి తబ్బిపోయిపోయి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఓకే అన్నాడు. ఓకే, మీలో చాలామంది కుర్రోళ్ళు కుర్రీలు ఇదే మాట అంటారు. ఏమండి అతను సడన్గా అడిగేశాడండి, నేను నో అనలేకపోయానండి. ఆమె సడన్గా నన్ను అడిగిందండి. ఒక ఆడదొచ్చి అడిగినప్పుడు మనం రెస్పాండ్ కాకపోతే కనుక మన మగతనానికే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అందుకే ఓకే అనేసానండి. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కాంప్రమైజ్, స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కాంప్రమైజ్. ఫ్రెండ్స్ వచ్చి అడిగారండి, కాదని లేకపోయానండి, వెళ్ళిపోయానండి. ఫ్రెండ్స్ నన్ను చాలా నీచంగా మాట్లాడి సవాలు చేశారండి, కాబట్టి పౌరుషంగా నేను వెళ్ళిపోయానండి. పౌరుషంగా. మీలో చాలామంది స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఆ ఒక్కసారి అని వెళ్ళారు. కానీ మీకు ఒక మాట చెప్తాను చూడండి, మొదటిసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్. మొదటిసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్. మొదటిసారి కొంచెం డీవియేట్ అవటం అనేది కాంప్రమైజ్. రెండోసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్ కాదు. పడిపోయావు, నువ్వు కమిట్ అయిపోయావు. మొదటిసారి కాంప్రమైజ్, రెండోసారి కమిట్. మొదటిసారి నిన్ను బతిమలాడతారు, రెండోసారి బతిమలాడరు. ఏరా అని అంటారు. బస్ అది ఎక్కడికైనా సరే మీకు ఏ విధంగా రా అన్నది వినబడిందో నాకు తెలీదు. నేను రా అంటే ఏ పిక్చర్ నీ గుండెల్లోకి వచ్చిందో నాకు తెలియదు. వాట్ ఎవర్ ద పిక్చర్ మైట్ బి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, మొదటిసారి కాంప్రమైజ్, రెండోసారి కాంప్రమైజ్ కాదు, కమిట్. అందుకే కొంచెం దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఏమని చెప్తారు అంటే, అన్నా నేను కమిట్ అయిపోయాను అన్న, దీనికి కమిట్ అయిపోయాను. ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదన్నా. ముందు కాంప్రమైజ్ అయ్యావు, తర్వాత కమిట్ అవుతావు. అందుకే ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాట, ఈరోజు దేవునితో ఉండాలి అని కమిట్ చేసుకొని బయటికి వెళ్తున్నావు కాబట్టి ప్రతిరోజు ప్రభా, ఈజ్ దేర్ అన్ అన్గార్డెడ్ ప్లేస్ నా జీవితంలో, నా యొక్క యాటిట్యూడ్స్లో, నా యొక్క చూపుల్లో, నాకున్నటువంటి పరిస్థితుల్లో ఈజ్ దేర్ అన్ అన్గార్డెడ్, నాయన సెక్యూరిటీ లేదు, ఏదైనా ఉందా? ప్లీజ్ మీరు ప్రొటెక్ట్ చేయండి, మీరు నాకు సహాయం చేయండి. ఆస్క్ గాడ్. బహుశా యెహోషాపాత్ అడగలేదేమో అప్పుడు. యెహోషాపాత్కి అడిగే గుణం ఉందని మనం 19వ అధ్యాయంలో నేర్చుకుంటాం, 18వ అధ్యాయంలో కూడా నేర్చుకుంటాం. ఎవరిని? దేవుణ్ణి అడిగే గుణం ఉందని. సరే.